పౌర్ణమి గడియల్లో నా కూతురు బాగి పెళ్ళి జరుగుతుందని పంతులు గారు చెప్పారు. అందుకే కంగారుగా ఉంది. పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఇక్కడ అమర్ గారి పెళ్ళి జరగబోతుంది, నా కూతురి పెళ్ళి ఎలా జరుగుతుంది అని ఈ విధంగా అంటూ ఉంటే, అంటే ఆ దేవుడే ఈ విధంగా పలికించాడా? నాన్నతో ఖచ్చితంగా ఈ పెళ్ళి జరిపిస్తాను, ఎలాగైనా సరే బాగి సమ్మతం తీసుకొని బాగి మెడలో తాళి కట్టేలా, తాళి పడేలా నేను చేసి తీరుతాను అని ఆరు మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే ఇక్కడికి తరలి వచ్చాము. నా కూతురు ఇక్కడికి రావడం ఏంటి, ఈ కళ్యాణ మండపంలో అమర్ సార్ పెళ్ళి జరగడం ఏంటో ఏం అర్థం కావట్లేదు అని ఈ విధంగా రామ్మూర్తి చెప్తూ ఉంటే ఆరు షాకింగ్గా గుప్త వైపే చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే అలా చెప్పినంత మాత్రాన జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? ఎందుకంటే పంతులు గారు చెప్పింది ఏది ఇప్పటి వరకు అబద్ధం కాలేదు కాబట్టి అని రామ్మూర్తి అనగానే, అంటే ఆ దేవుడు కూడా నాకు తోడుగా ఉన్నాడా అని మనసులో ఆరు అనుకుంటూ ఉంటుంది. ఏమయ్యా, త్వరగా మనం పోదాం పా అయ్యా, ఎక్కడ ఉందో తన గురించి వెతుకుదాం పదా అని అంటూ వెంటనే ఇక రామ్మూర్తిని తీసుకుని మంగళ కళ్యాణ మండపంలో అడుగు పెడుతుంది. అప్పుడు గుప్తతో ఆరో ఇలా అంటూ ఉంటుంది, చూసారా గుప్త గారు, ఆ దేవుడి విల్లును ఒకటి చేయదలుచుకున్నాడు. ఖచ్చితంగా బాగి అంగీకారాన్ని తీసుకొని నేను ఈ పెళ్ళి చేయదలుస్తున్నాను, ఈ పెళ్ళి చేస్తాను అని విధంగా అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ కళ్యాణ మండపంలో అడుగు పెడుతుంది. అవును బాగి, నీకు ఆయన అంటే అంత ఇష్టమా? ఎందుకు ఇష్టం ఉండదక్క? ప్రతి ఆడపిల్లకి ఇష్టం ఉంటుంది సార్ అంటే. అంత మంచివారా బాగి? ఏ అమ్మాయి అయినా ఆయనతో పెళ్ళంటే కళ్ళు మూసుకొని ఒప్పేసుకునే అంత మంచివారు అని అనుకోండి అని అనగానే ఆరు అలానే చూస్తూ ఉండిపోతుంది. మరి నువ్వు ఏంటక్క ఏమంటున్నావు? అదే చెల్లి, నువ్వు ఒప్పుకుంటావా అని అంటున్నాను అని అనగానే ఆ మాట విని ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావక్క? మనోహరి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో నాకు తెలుసు. అందుకే నువ్వు ఆ ఇంటి కోడలిగా అడుగు పెడతావా? చెప్పు చెల్లి, నేను చూసుకుంటాను. లేదక్క, అలా చేయటం తప్పు కదా. అవన్నీ కాదు బాగి. లేదక్క, అలా చేయలేను. బాగి, నేను చెప్తుంది నువ్వు విను. ఆ పిల్లల కోసం నువ్వు ఒక్క క్షణం ఆలోచించు, లేదంటే ఎలాంటి ఆఘాతాలు జరుగుతాయో నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అవునక్క, కానీ ఎలా జరుగుతుందక్క ఈ పెళ్ళి? నేను చూసుకుంటాను బాగి అని అంటూ బాగిలో ఒక్కసారిగా ఆరు దూరిపోతుంది. ఇక పూర్తిగా ఆరులా మారిపోతుంది. అమర్ని అలానే చూస్తూ ఉంటుంది. అయ్యా, మరోవైపు మనోహరి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అసలు ఏ మాత్రం కూడా ఎలాంటి అనుమానం కూడా రాకుండా ఈ పెళ్ళి జరిగిపోవాలి. అమర్ నా మెడలో 3 ముళ్ళు కట్టాడంటే ఇక అప్పుడు నాకు కోడలిగా ఆ ఇంట్లో స్థానం ఏర్పడుతుంది, అలాగే బలం కూడా ఏర్పడుతుంది. అప్పుడు అమర్కి నా గురించి తెలిసినా కూడా పాపం అప్పుడు అమర్ ఏమీ చేయలేడు అని విధంగా మనోహరి అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంటే బాగి కోపంగా మనోహరి రూమ్ వైపు వస్తుంది. అంతలో బాగిని చూసిన మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నేరుగా నా రూమ్లోకే వచ్చావేంటి? అంటే నీకు అంత ధైర్యం వచ్చేసిందా అని అంటూ ఉంటే, ధైర్యం కాదే, నిన్ను ఊరికే వదిలిపెట్టకూడదు, నీకు తగిన శాస్తి నేను వేస్తాను కదా. ఏంటి, ఏందే అనుకుంటూ మాట్లాడుతున్నావు? అందరి ముందు నీ పరువంతా పోయినా కూడా బుద్ధి రాలేదన్నమాట. నాకు అర్థమవుతుంది. బుద్ధి రావటం కాదే,
ఇప్పుడు ఇక నేనేంటో చూపిస్తాను. అసలు నా చావుకు కారణమే నువ్వే. ఏంటి ఏమంటున్నావు? అవునే, నేను బాగిని కాదే, బాగిలో దూరిన ఆరునే అని విధంగా అనగానే ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. ఈరోజు అమర్ చేత నువ్వు కాదు తాళి కట్టించుకోవడం, నేనే దగ్గర ఉండి బాగి పెళ్ళి చేసి తీరుతాను. నా చెల్లి నా చెల్లె ఆ ఇంటి కోడలిగా అడుగు పెట్టేలా చేస్తాను అని అనగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను వెంటనే గోరతో మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటి గోరతో మాట్లాడాలని అనుకుంటున్నావా? ఆ గోర కూడా ఏమీ చేయలేడు. నేను ఎంత నమ్మానే మనో, కానీ నువ్వు నాకు ఈ రకంగా నమ్మక ద్రోహం చేస్తావా? ఇక నేనేంటో నీకు చూపిస్తాను అని అంటూ చెంప చెడళ్ళు మని పీకి వెంటనే తన చీరని ఆరు ధరిస్తుంది. మనోహరి మాత్రం స్పృహ కోల్పోయి స్టోర్ రూమ్లో బంధించేసి లాక్ పెట్టేసి ఇక వెంటనే బయటికి వస్తూ ఉంటుంది. అంతలో పంతులు గారు మాత్రం పెళ్లి కూతుర్ని తీసుకుని రండి అని అనగానే అదిగో వస్తుంది అని విధంగా అమర్ తల్లి చెప్పగానే అంతలో ముసుగు వేసుకుని అలా ఆరు వచ్చి అమర్ పక్కన కూర్చోగానే అమర్ అలానే చూస్తూ ఉంటాడు. అమర్లో ఏదో తెలియని భావన మొదలవుతుంది. ఏంటి నా పక్కన ఆరు ఉన్నట్టే అనిపిస్తుంది, అసలు నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని విధంగా మనసులో అనుకుంటూ అలా చూస్తూ ఉంటారు. ఇక పంతులు వెంటనే అయ్యా జీలకర్ర బెల్లం పెట్టండి అని అనగానే వెంటనే జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటారు. ఇక భజంత్రీలు వాయించండి అని అనగానే భజంత్రీలు వాయిస్తూ ఉంటే అమర్ మాత్రం ఆ తాళిని అలానే చూస్తూ ఉంటే, ఏంట్రా ఏం చూస్తున్నావు, త్వరగా తాళిని కట్టు అని అనగానే వెంటనే అమర్ తాళిని కడుతూ ఉంటాడు. 3 ముళ్ళు వేస్తూ ఉంటాడు. ఇక అదంతా చూసిన అంజలి, అప్పు, ఆకాష్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అక్కడ ఉంది ఖచ్చితంగా మిస్ అమ్మే అయి ఉంటుంది అని విధంగా అనుకుంటూ అలా సంబరపడిపోతూ ఉంటే, కానీ అంజలి అక్కడ ఉంది మిస్ అమ్మ కాకుండా మనోహరి ఆంటీ ఉంటే ఎలా చెప్పు, అలా ఉంటే మాత్రం ఇక మనం హాస్టల్కి వెళ్ళడమే అని అంజలి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక తలంబ్రాలు పోసుకునే సమయం ఆసన్నమైంది. ముందుగా మీరు 7 అడుగులు నడవండి అని విధంగా చెప్పగానే అగ్ని సాక్షిగా బాగితో అమర్ 7 అడుగులు నడుస్తారు. ఇప్పుడు తలంబ్రాలు పోసుకోవాలి, త్వరగా తన ముసుగును తీయండి అని అనగానే వెంటనే అమర్ తల్లి అలా ముసుగును తీయకనే బాగిని చూసి అమర్ షాక్ అయిపోతారు. ఇక రాత్రులు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. అంతలో రామ్మూర్తి మాత్రం మంగళ చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని విధంగా అమర్ తల్లి అనగానే అప్పుడు వెంటనే బాగి ఇలా అంటూ ఉంటుంది, నేను పిల్లల ఆలన పాలన చూసుకోవాలని నేను ఈ విధంగా చేశాను. నేను ఇలా చేయటం మీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నాకు నా పిల్లలు దూరమైనట్టు అనిపించింది. అందుకే నా పిల్లలకు నేను అమ్మ స్థానంలో ఉండి అమర్ గారికి భార్యగా ఉండాలని అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను మీరందరూ క్షమిస్తారని నేను నమ్ముతున్నాను. అప్పుడు అమర్ మాత్రం అసలు మనోహరి ఎక్కడ, మనోహరి ఏమైపోయింది, మీతో ఒక నిజం చెప్పాలి. అసలు మనోహరి గారికి ముందే పెళ్ళైపోయింది. ఏంటి నువ్వు అంటుంది, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, కావాలంటే మనోహరి గారు వచ్చాక తెలుసుకోండి, అందుకే నేను ఇలా చేశాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వెంటనే అరుంధతి నక్షత్రం చూపించండి బాబు అని అనగానే వెంటనే బాగిని తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉంటే అదంతా చూసిన రామ్మూర్తి చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అసలు ఇలా జరిగిందేంటి, ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అని మంగళ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటే అమర్ తల్లి ఆగండి అని అంటుంది. అలానే బాగి చూస్తూ ఉంటే వెంటనే అమ్మ మనోహరి ఇలా రామ్మ, ఇద్దరికి హారతి ఇచ్చి కుడికాలు పెట్టి మీరిద్దరూ అడుగు పెట్టాలి అని అమర్ తల్లి చెప్పగానే కోపంగా మనోహరి ఇద్దరికి కూడా హారతి ఇస్తుంది. వెంటనే ఇక కుడికాలు ఇంట్లో పెడుతుంది. ఇక పంతులు గారిని అమర్ తల్లి పిలిపిస్తుంది. శోభనానికి ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేయండి అని అనగానే అమ్మ రేపు బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది, రేపు ఈ కార్యాన్ని పెట్టుకోండి అని విధంగా చెప్పగానే సరే అని అమర్ తల్లి చెప్తుంది. మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.